హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక మంచి ప్రాంక్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఇప్పుడైతే తను ఒక పార్సల్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. తన అకౌంట్లో డబ్బులు లేవని దగ్గర క్యాష్ పట్టుకొని పోయింది. చూసినదైతే వచ్చినాక అయితే అడుగుదాం, క్యాష్ ఎంత తీసినావు, అకౌంట్లో డబ్బులు లేకపోతే నువ్వు ఎందుకు కొన్నావు అని ఒక చిన్నపాటి ప్రాంక్ అయితే చేద్దాం. ఎట్లా రియాక్షన్ వస్తుంది చూద్దాం. చలో. ఏంటి అకౌంట్లో డబ్బులు వానే? అకౌంట్లో డబ్బులు లేవు, నీ పర్స్ నుంచి తీసుకో. అకౌంట్లో డబ్బులు లేవు, నీ పర్స్ నుంచి తీసుకో. మీ అమ్మ అల్ల లవ్వు చేయ పైసలు అంటే మళ్ళీ అల్లకి వెళ్ళిపోయినంటే ఎన్ని బట్టలు కొంతవే? ఎన్ని కొన్నా అన్న? ఎన్ని తీసుకున్నా? ఎప్పుడు తీసుకున్నా? నా అకౌంట్లో లేవని తీసుకున్నా. అకౌంట్లో లేకపోతే 300 ఎంతన్నా కానీ అల్ల ఉన్నాయి 500, అల్లకెళ్ళి 200-300 పీకే మళ్ళీ క్యాష్ ఎడ్కి వెళ్ళే వాళ్ళ ఎందుకు ఆర్డర్ పెట్టిన పైసలు ఏంది మరి? ఏమన్నా అలా 300 సేమ్ అవుతుంది ఇప్పుడు. ఎట్లీస్ట్ తీసుకుపోయిన అడిగినావా? అసలు నువ్వు తర్వాత ఏమైనా అవసరం ఉన్నాయని అడిగినావా? ఎప్పుడు అడగను కదా అన్న, నార్మల్గా తీసుకున్నా. మీ అమ్మ నువ్వు ఫస్ట్ ఏం చేసేయాలంటే ఫస్ట్ వాళ్ళకెళ్ళి డబ్బులు తీసుకుంటూ డైరెక్ట్గా ఆపే ఫస్ట్ నువ్వు అర్థం. నీ దగ్గర ఉండి డబ్బులు ఉంటే కొనుక్కో, లేకపోతే ఊకో. డబ్బులు తీస్తా ఇవన్నీ ఎందుకు పిచ్చకుంటే అయినా సెల్ మొత్తం నింపినావు ఎందుకని? ఏమున్నాయినా అన్న సింపుల్ టాప్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా 300 అంతే. అది ఆ 300-3000 అడగట్లే నేను. డబ్బులు ఎందుకు తీసినావు అడగకుండా అంటున్నాను నేను. అది మ్యాటర్. ఇంతకుముందు ఎప్పుడు అడిగి తీసుకోలే కదా. సారీ, ఇంకెప్పుడు తీసుకోలే. సారీ నా దగ్గర అకౌంట్లో లేవని తీసుకున్నా. మరి ఎవరిని అడగాలి? నిన్ను కాకపోతే అడుగు అంటున్నా నేను. అడగొద్దన్నట్లే అడుగు అంటే నీ దగ్గర నుంచి కాబట్టి తీసుకున్నా, అడగకుండా. నేనేమంటున్నా తీసుకో, కానీ అడిగి తీసుకోదు. ఇప్పుడు అంటే అడగకుండా తీసుకోదా? అడిగే తీసుకోవాలి కూడా. నీ దగ్గర ఉంటే వాడుకోవే. ఏం తీసుకున్నావు డబ్బులు అంటున్నా నేను. అవి అంటే నేను తీసుకోవద్దా? నాకు తీసుకోవద్దు ఎందుకు తీసుకుంటావు? తీసుకోవద్దంటే తీసుకోమని కాదు. నీ దగ్గర డబ్బులు లేకపోతే కొనడం ఆపే ఫస్ట్. ఇంకా అర్థమైందా? నా దగ్గర కూడా ఏం డబ్బులు అంత షాపింగ్ మాల్ పోతా, ఆన్లైన్లో బుక్ చేస్తా, తెచ్చుకుంటా, సెల్ఫ్లు నింపుకుంటా. అంత డబ్బులు ఉంటే వేలు పెట్టి కొనుక్కుంటానా అన్న? 200-300 ఏవి చీప్ వస్తున్నాయని ఏం తీసుకోను కదా నేను. 200-300 ఏవి చీప్ వస్తున్నాయని ఏం తీసుకోను కదా నేను. నేనేమో అరే చీప్గా తీసుకో, కాస్ట్లీగా తీసుకో చేయని దగ్గర ఉంటే తీసుకోలేకపోతే మీ అమ్మాయిని అనుకోపో. డబ్బులు నువ్వెందుకున్నావు మరి? నేను తెచ్చినప్పుడు తీసుకో. నేను ఉంటే నా దగ్గర నుంచి గుంజుకోవని కాదు. రోజు కొంటున్నా నేను. ఎన్నిసార్లు కొంటున్నా? నువ్వు రోజు కొన్నా, ఒక్కసారి కొన్నా. నేను ఏం చెప్తున్నా అంటే నా దగ్గర ఉన్నప్పుడు నేను కొనిస్తా. కానీ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుంటా. డబ్బులు ఏడ పెట్టిన డబ్బులు అని ఉంచుతున్నావు. ఆ డెలివరీ వచ్చుడు నువ్వు ఇచ్చుడు, ఇదే వచ్చుడు ఇచ్చుడు, ఇదే పని. పెట్టిన డబ్బులు అని ఉంచుతున్నావు. ఆ డెలివరీ వచ్చుడు నువ్వు ఇచ్చుడు, ఇదే వచ్చుడు ఇచ్చుడు, ఇదే పని. మీ దగ్గర డబ్బులు మీ అమ్మని అడుగు చేయా? అవునా? నా యూట్యూబ్ చేస్తున్నప్పుడు మినిమం బట్టలు ఉండాలి నాన్న. రోజు ఒకటే డ్రెస్ వేసుకొని చేసి ఎవరు చూడాడు. ఇట్లా ఉన్నది వేరు, పబ్లిక్ లో పోయేదన్నా వేసినావు అంటే ఉండాలి మినిమం. ఒకటే నా కోసం నేను ఇంతకు ముందు ఇప్పుడు అడ్రస్ మరి ఇంతకు ముందు ఇట్లనే తీసుకున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండాలి కదా. నువ్వు ఏమన్నా కొనుక్కో చేయ, డబ్బులు మాత్రం అడిగి ఐడవాడతా, డబ్బులు తీయక అర్థమైందా? ఎన్ని లక్షలు కొనుక్కో చేయ, డబ్బులు మాత్రం అడిగి ఐడవాడతా, డబ్బులు తీయక అర్థమైందా? ఎన్ని లక్షలు తీసుకున్నా నాన్న? లక్షల 100 నాకు అన్ని తెలియదు. డబ్బులు తీయక నువ్వు ఫస్ట్ అడగకుంటా అంతే. నీ దగ్గర ఉంటే కొనుక్కో, లేకపోతే మీ అయ్యని అడుకో, మీ అమ్మని అడుకో, తీసుకో అంతే. మా అమ్మయ్య గురించి తీయకు, వాళ్ళయ్య గురించి తీయకు. ఎందుకు తీయదు? వాళ్ళు అడుకో చేయ, డబ్బులు లేకపోతే. నువ్వు చేసుకున్నావు కదా. నువ్వు కట్టలు నాకు తెచ్చిన మరి పెళ్లి చేసుకోవాలి. పుణ్యానికి వాళ్ళ బిడ్డని ఏమిచ్చిరు మరి? ఏమిచ్చిరా? ఏమియలే? పెళ్లి చేయలే, బంగారం పెట్టలే, బైక్ ఇవ్వలే, ఏమి పెళ్ళైనాక ఏమిచ్చిరు? ఏమియాలి నీకు? లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు? లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు? మా అమ్మ ఎప్పుడో చెప్పింది వద్దే ఇట్లాంటివి వస్తాయని. అంటే ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఏం అడగకపోతే ఏం రాదు. డబ్బుల గురించి ఎన్ని లక్షలు తీసుకున్నా? 1000 10 రూపాయలైనా పైసలు నువ్వు అడిగి తీసుకోవాలి. ఇంత చీప్ గా ఆలోచిస్తావు అనుకోలేదు. ముష్టిదానా ఈ పైసలు ఇవ్వద్దంటే మళ్ళీ ఇంత చీప్ గా ఆలోచిస్తావు అనుకోలేదు. ముష్టిదానా ఈ పైసలు ఇవ్వద్దంటే మళ్ళీ నాటకాలు వేస్తావు. ముష్టిదానికి ఇష్టదానా అనకు నువ్వు. అంత బరాబర్ పైసలు నువ్వు అటు పోయి కాదు ఫస్ట్ ఇట్లా. నువ్వు ఫస్ట్ ఇంకొకసారి రిపీట్ అయింది అనుకో మంచిగా ఉండదు చేయ, అర్థమైందా? నీకు ఇన్నిసారి చెప్పినా నువ్వు ఒకసారి రిపీట్ అయింది అనుకో మంచిగా ఉండదు చేయ, అర్థమైందా? నీకు ఆల్రెడీ లాస్ట్ టైం 2 times చెప్పిన. అది మీషోలోకి వెళ్ళి ఉన్నాయి అవి కూడా. ఇవి అప్పుడు బేసిందే కదా, అప్పుడని తెలవాలి. వద్దని ఒకసారి తీసుకోవద్దని మళ్ళీ ఎందుకు ఉంటున్నావు చెప్పు? నాకు తెలియదు. అది ఫస్ట్ అది ఎన్ని ఉన్నాయి చూడాలా? తెలియదు నాకు. తెలుసు, ఇప్పుడు తెలిసిందిగా చేయ. తీయకి ఇప్పటి నుంచి తీయొద్దు. బుద్ధి రా, నువ్వు ఏమనేసు నాకైతే డబ్బులు తీయకు. తీయకి ఇప్పటి నుంచి తీయొద్దు. బుద్ధి రా, నువ్వు ఏమనేసు నాకైతే డబ్బులు తీయకు. నాకేం అవసరం నిన్ను కొడతానికి? నాకేం అవసరం నిన్ను కొడతానికి? ఇది కొట్టినట్టే. మాటలు అన్నదానికంటే ఇది కొట్టినట్టే.
అచ్చా, వైఫ్ హస్బెండ్ పర్సన్ నుంచి డబ్బులు తీసుకోవద్దా? తప్పా అది? అంటే తీసుకోవద్దంటే వైఫ్ హస్బెండ్ పర్సన్ నుంచి డబ్బులు తీసుకోవద్దా? తప్పా అది? అంటే తీసుకోవద్దంటే కొట్టినట తీసుకోవద్దా? తప్పా? తీసుకోవద్దని చెప్తున్నా కానీ అందరు తీసుకోవద్దని చెప్తున్నా కానీ అందరు హస్బెండ్స్ ఇట్లనే ఎవరితో నాకు ఎందుకు చేయాలి? రైట్స్ ఉండవా వైఫ్ కి? నాకు ఎవరితో అవసరం లేదు. నువ్వు నాతో ఉంటున్నావు, నేను చెప్పినట్టు ఇంటర్నే విన్నో తీసుకున్నా అంతే. తీసుకోను. నేను చెప్పినట్టు ఇంటర్నే విన్నో తీసుకున్నా అంతే. తీసుకోను. తీసుకోకండి గమ్మతిగా. ఇప్పుడే నేను మా అమ్మలో ఫోన్ చేసి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఏంది, ఎన్ని లక్షలు? 300కి ఇంత సీన్ అవును జయ, నువ్వు అడిగితే అయిపోతుండే కదా, అడిగితే అయిపోతుండే కదా. చేస్తాను. ఎన్నిసార్లు తీసుకోవాలి? అందుకనే అన్నిసార్లు అయ్యింది ఇప్పుడు వద్దంటున్నా. అందుకనే అన్నిసార్లు అయ్యింది ఇప్పుడు వద్దంటున్నా. అన్నిసార్లు తీసుకోండి, నీ అప్పుడు మాట్లాడుకో, నాదే తప్పు. తీసుకొని ఇప్పుడు రిటర్న్ పెట్టి మరి వేయాలా నీకు డబ్బులు? రిటర్న్ పెట్టి నీ డబ్బులు పెట్టు నీకు ఇయ్యాలా? పెట్టు పెట్టు జయ, పెట్టు ఇయ్యాలా? పెట్టు పెట్టు జయ. ఇంత చీప్ మెంటాలిటీ అన్న, ఎప్పుడు ఇట్లా చేయలే. ఏంది నువ్వు చీపా ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. కానీ ఇంకొకసారి మాత్రం తీయక, అర్థమైందా? ఇంతకు ఏ డ్రెస్ కొన్నావు? నీకు కావాలి డబ్బులు? డబ్బులే కావాలి, డ్రెస్ తెచ్చినావా? ఏది డ్రెస్ ఎందుకు? నీకు డబ్బులు నేను రిటర్న్ చేస్తా. ఇంకా డ్రెస్ అడగకి. ఇంకా నీ పర్సనల్ నుంచి ఇంకొకసారి ₹1 తీసుకుంటే నన్ను అడుగు. నా మనీ కూడా ఏం చేస్తున్నావు అని అడిగే రైట్స్ నీకు కూడా నాయి మన లచ్చలు సంపాదిస్తున్నావు కానీ ఆ లచ్చలు ఏడ పెడుతున్నావు. నా మనీ కూడా ఏం చేస్తున్నావు అని అడిగే రైట్స్ నీకు కూడా నాయి మన లచ్చలు సంపాదిస్తున్నావు కానీ ఆ లచ్చలు ఏడ పెడుతున్నావు అని చెప్తున్నామ్మా. చాలయ్యా, అదే చాలు. ఎన్ని లక్షలు ఇచ్చినావు నాకు? చాలయ్యా, అదే చాలు. ఎన్ని లక్షలు ఇచ్చినావు నాకు? మరి ఎన్ని లక్షలు ఇవ్వాలి? నువ్వెందుకు నవ్వుతున్నావు? అన్ని ముష్టి చేతులు కానీ ఆ డ్రెస్ ఏది? పెళ్లి చేసుకున్నప్పుడు సాధారణ డ్రెస్ అవసరం లేదు. డ్రెస్ తెప్ప అని తేను నేను నీ డబ్బుల్ని మొహాన వారేస్తా. ఇప్పుడు ఆయన ఆ డబ్బులే కదా ఇటు. ఆ డబ్బులు నీకెందుకు? అప్పు తీసుకున్నాను రేపిస్తా. అప్పు అడిగి ఇప్పుడు ఆయన ఆ డబ్బులే కదా ఇటు. ఆ డబ్బులు నీకెందుకు? అప్పు తీసుకున్నాను రేపిస్తా. అప్పు అడిగి తీసుకుంటారు, దొంగతనం చేయరు. మా హస్బెండ్ వైఫ్ నుంచి డబ్బులు తీసుకుంటే దొంగతనం అంటారు. మరి అప్పు అన్నావు నువ్వు, మరి అప్పు అన్నావు కదా, ఏది అప్పు తీసుకున్నావు కదా. మరి నువ్వు అట్లా బిహేవ్ చేస్తున్నావు కదా, ఇంకా సంబంధం లేదు. నీకు 300 కావాలి, ఇంతకుముందు ఎన్ని తీసుకున్నా చెప్పి కూడా వాడేస్తా. నీకు 300 కావాలి, ఇంతకుముందు ఎన్ని తీసుకున్నా చెప్పి కూడా వాడేస్తా. అంత బాగా ఎక్కువైనా డబ్బులు? బాగా ఎక్కువైనాయి, అసలు ఏడబెట్టుకోవాలని తెలుసు. మళ్ళీ ఎక్కువైనప్పుడు బాగా ఎక్కువైనాయి, అసలు ఏడబెట్టుకోవాలని తెలుసు. మళ్ళీ ఎక్కువైనప్పుడు నా పర్సలకి వెళ్ళి తీసినవే. నా కర్మ నాయన, నా కర్మ. ఏం చేస్తావు అట్లా అలవాటు? నా కర్మ నాయన, నా కర్మ. ఏం చేస్తావు అట్లా అలవాటు? నా బతుకు ఇంత చీప్ గా ఇట్లా. సరే కానీ అది తీసుకురా. నేను అడ్రస్ తీసుకురా. అవసరమే లేదు నీకు. చూపిద్దాం నాన్న ఏం డ్రెస్ కొన్నావు. ఏం చూపించాల్సిన అవసరం లేదు. నాకు కాదు, అక్కడ తెలుసా, నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది వీడియోల కోసము. నేను వీడియోలు చెయ్యను, నాకు వద్దు. నేను యూట్యూబ్ చెయ్యను. నువ్వు రోజు వీడియోలు చెయ్యను, నాకు వద్దు. నేను యూట్యూబ్ చెయ్యను. నువ్వు రోజు ఒకటే డ్రెస్ వేసుకొని ఇంట్లో ఉన్నట్టు ఓ నైటీ తలిగించుకొని వీడియోలు చేయమ్మా అంటే ఎవరు దేకడు. నైటీ కూడా మంచిగా ఉంటది, ఫ్యాషన్ నైటీ కూడా మంచిగా ఉంటది, ఫ్యాషన్ రోజు ఒకటి వేసుకొని ఉంటే చూడడు ఎవడు. చూడడు. ఒకటే నువ్వు నైటీలు 2-3 కొనుక్కో. నైటీలు కొంటే ఒకటే వేసుకొని చెయ్యి అని వీడియోలు అంటే ఎవ్వరు చెయ్యరు, ఎవ్వరు చూడరు. డ్రెస్సులు ఉండాలి, మినిమం ఉండాలి నాన్న, అందుకే తీసుకుంటున్నా. పనిలేక తీసుకోవట్లే. ఉండాలి, మినిమం ఉండాలి నాన్న, అందుకే తీసుకుంటున్నా. పనిలేక తీసుకోవట్లే, రీజనబుల్ గా తీసుకుంటున్నా. 200-300 బట్టలు ఎవరు వేసుకోరు, నేను వేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేద్దాం మరి, దండ వేయాలా నీకు? ఏమైనా చేయాలి సంస్కారం, ఏమంటారు దాన్ని, సన్మానం చేయాలా నీకు? 200-300 వేసుకుంటున్నావు. మన నైటీలే కొని నాన్న, అవే వేసుకొని వీడియోలు చేస్తా. అది తెలిసిన వాళ్ళు ₹50-100 ఉంటాయి, తెచ్చుకో. నీ 300 తెలిసిన వాళ్ళు ₹50-100 ఉంటాయి, తెచ్చుకో. నీ 300 అంటే 3 వస్తాయి. చీప్ గా కనిపిస్తున్నా నీకు? చీప్ ఏం చీపు? చీప్ గా కనిపిస్తున్నా నీకు? చీప్ ఏం చీపు? అలా అంటే ఆడు చీప్గా అమ్ముకుంటున్నా మొత్తం. వాడు బట్టలలో కూడా నీకు చీప్ కాస్ట్ ఉంటుందా? నన్ను వీడియోస్ చేయమని నువ్వు అడగొద్దు, నేను చెయ్యను. ఎప్పుడో ఎక్కడ నువ్వు చేయకపోతే ఇక నాకు ఎప్పుడో అవుతుంది. ఇక ఎక్కడ నువ్వు చేయకపోతే ఇక నాకు ఎప్పుడో అవుతుంది. ఇక అయితే కనుపో దేపో చేయ ఫస్ట్. అదేపో చేయా ఇద్దు కనుపో కానీ తెచ్చి గడ వద్దు. అలా చూపించేయా ఒకసారి గడ ఏముంది చూడాలి. నేను నైట్ అది ఆడ ఉంది చూడు చేయా వీడియో, ఆడ ఉంది. ఏమైతే నీ డబ్బులు నీకు ఇస్తానా? ఇస్తా అంత డ్రెస్ చూపి. నేను